గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సదుపాయాల కల్పనకి సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాం మేము అన్నటువంటిది ప్రభుత్వం చెప్తోంది. తీరా చూస్తే మీరు సక్సెస్ అయ్యారు, మా కడుపులు కొడుతున్నారు అంటూ ఇప్పుడు ఉద్యమిస్తున్నటువంటి కాంట్రాక్టర్ల వ్యవహారం ఇది. ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు రోడ్డెక్కి అయ్యా మా డబ్బులు ఇవ్వండి, కార్పొరేట్లు అంటే పెద్ద పెద్ద సంస్థలకి దోచిపెడుతున్నారు అని అడుగుతున్నారు. గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఇది ఎవరి పరిధిలోకి వస్తుంది? పవన్ కళ్యాణ్ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు ఆ పేమెంట్స్ పవన్ కళ్యాణ్‌కి తెలియక జరుగుతున్నాయా? తెలియక జరుగుతున్నాయా? ఆర్థిక శాఖ వాళ్ళు చూసుకుంటున్నారని వదిలేస్తున్నారా? చిన్న కాంట్రాక్టర్‌లకి 16 నెలల నుంచి పైసా ఇవ్వట్లేదట. వాళ్ళు పనులు చేస్తే. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల ఏర్పాట్లో సీరియస్‌గా పనిచేస్తున్నారు కాంట్రాక్టర్లు. తీరా చూస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కార్పొరేట్ సంస్థలు అంటే ఒకేసారి 50,00,00,000, 60,00,00,000 పనిచేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళకి 50,00,00,000 కోటి రూపాయలు. వాస్తవంగా వీళ్ళందరూ మన పార్టీ వాళ్ళో, మన కులపు వాళ్ళో, మన అభిమానులో అయి ఉంటారు చిన్న కాంట్రాక్టులు. వీళ్ళకి కథ వెంటనే అవుతుంటే వీళ్ళు మళ్ళీ పని చేస్తారు, రూ. 4 సంపాదించుకుంటారు. వీళ్ళ కథ బాగుపడాలని కోరుకుంది. బట్ బిల్లులు వచ్చి 9 నెలల క్రితం ఓడికి 6 నెలల క్రితం పెట్టినా కూడా కార్పొరేట్లకు వస్తేనే మాకైతే రావట్లేదని వాళ్ళు రోడ్డెక్కారు.